ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చేసి ఏంటంటే ముందైతే అందరికైతే హ్యాపీ ఉగాది అనమాట. విశ్వాసమేమో కొత్త సంవత్సరం అనమాట. అది ఈరోజైతే ఉగాది సందర్భంగా అయితే మేమైతే వీడియో తీస్తాం అనమాట. మా ఊళ్ళో ఈరోజు సాయంత్రం తేరు కూడా ఎగ్గుతారనమాట. ఇప్పుడు వీడైతే తీస్తున్న ఉగాది వీడియో అయితే ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే చేసే వీడియో అనమాట. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఉగాది పచ్చడి అనమాట. మేము చాలా అంటే చాలా కష్టపడి తీస్తున్నాం కాబట్టి ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడైతే ఫటాఫట్ అయితే వీడియోకైతే వెళ్ళిపోతాం. ఉగాది పచ్చడి చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నిమ్మకాయ, చింతపండు పులుసు అనమాట. తర్వాత మామిడికాయ ముక్కలు, ఇది తర్వాత వచ్చి సాల్ట్, కారము, బెల్లము, తర్వాత వేపపూత, మిరియాలు ఇవైతే కావాలన్నమాట. పొడి అనమాట. ఇది మిరియాల పొడి. ఇవి అన్నీ వచ్చేసి 7 ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే చేద్దాం. మనము ఇప్పుడైతే చేసేద్దాం. ఫ్రెండ్స్ మనం ఉగాది పచ్చడి చేయడానికి ఫస్ట్ ఏం కావాలంటే చింతపండు పులుసు అనమాట. చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మామిడికాయ ముక్కలు అనమాట. ముక్కలు వేసుకోవాలన్నమాట అన్నీ. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి అయితే క్లారిటీగా అయితే చూపిస్తామన్నమాట. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే వేసేసినాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉప్పు, కారం, బెల్లం ఇవైతే వేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెల్లం మొత్తం అయితే వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వేపపూత, మిరియాల పౌడర్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేపపూత. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సర్ చేసుకోవాలన్నమాట. చూడండి బాగా కలపాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే కలిపామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో పోసుకొని దేవుని దగ్గర అయితే పెడతాం అన్నమాట. చూడండి వస్తున్నా. ఇప్పుడైతే పోసాను అన్నమాట. ఇప్పుడైతే ఆ దేవుని దగ్గర అయితే పెడతాం. చూడండి ఏమైంది ఇంకా లేదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా దేవుని దగ్గర అయితే పెట్టామన్నమాట. మా దేవుని కూడా అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా మీరైతే. ఇప్పుడు ఉగాది పచ్చడి చేసిన చూసారు కదా. సాయంత్రం వచ్చేసి మళ్ళా తేరి గది అయితే ఉంటుందన్నమాట. అది కూడా అయితే మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఈవినింగ్లో అయితే కలుసుకున్నాం.
ఇప్పుడే సరిపోయింది ఇప్పుడు చక్కగా ఉంది కొంచెం కొంచెం ఈ చెంప కొరిగింది ఇక్కడికి ఇంకా కొంచెం ఉంది అయినా కూడా ఇంకా తక్కువనే ఉంది ఇంకా దేవుని పై నుంచి స్టార్ట్ చేయాలి. అరే సైకిల్ కొనుక్కునే ఫిక్స్ అయినా
చూస్తారు కదా, నేనైతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో మేమైతే చాలా అంటే చాలా కష్టపడి తీసామన్నమాట. ఈ వీడియో కనుక మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మర్చిపోద్దు నెక్స్ట్ కోసం బై బై.